సో అందుకని మోడీని ఒక పార్టీకి సంబంధించిన వాడిగా మీరు దయచేసి ఎవడు మాట్లాడడానికి వీల్లేదు. అందరినీ సమానంగా చూడగలిగిన వాడు మోడీ. లేకపోతే మోడీ అధికారంలోకి రాగానే మైనారిటీస్ పేరుతో అసలు ముందు వీళ్ళకి రిజర్వేషన్ తీసేయండి అనాలి కదా. మీకు ఎలాంటి రియాక్షన్స్ ఉన్నవాడు కావాలంటే మోడీ తర్వాత మళ్ళీ అలాంటి వాడు, మోడీ అన్నా కాస్త లిబరల్గా ఉంటాడేమో, యోగి అని ఇంకొకడు ఉన్నాడు, తాట తీసేస్తాడు. మీరు మీరు అదేంటది ఉత్తరప్రదేశ్ కదా, ఉత్తరప్రదేశ్ మీరు ఇవాళ చూడండి. ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది ఆ మధ్యన. అదేంటంటే హిందువులు శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర నిర్వహిస్తుంటే ఎవరు రాలెట్టు కొట్టారు? ముస్లిమ్స్. ఇప్పుడు అసలు ఈ 2 లైన్ల మీద ఒకసారి డిస్కస్ చేయండి. ఈ దేశంలో పుట్టిన రాముడి పేరుతో ఒక శోభాయాత్ర నిర్వహిస్తుంటే ఈ దేశానికి సంబంధం లేని ముస్లిమ్స్ మీరందరూ మా సోదరులే, మేము కలుపుకుంటాం రండి అని కలుపుకోబడిన వాళ్ళు, అంతే కదా. నేను నిన్ను కలుపుకున్నానంటే అర్థం ఏంటంటే ఇక్కడ కలుపుకున్నవాడు కలుపుకోబడినవాడు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. అసలు ఎవరిది ల్యాండ్? ఎవడు పుట్టిన ల్యాండ్? అది కదా ఆధారం, రాముడు పుట్టిన ల్యాండ్. కానీ మేము అలా అంటలేదు. మాట తేడా వస్తేనే మేము అలా మాట్లాడుతున్నాం, అంతే కదా. విడిగా మేము అందరి దగ్గరికి వెళ్తున్నాం, అందరినీ కావలించుకుంటున్నాం. మీకు దానికి నేను కూడా ఉదాహరణ. మా డాక్యుమెంటరీ షూటింగ్ చేసిన ఆయన పేరు మీర్. అతను హిందువులంటే విశేషమైన అపారమైన ప్రేమ, భక్తి, కరుణ, మైత్రి ఇవన్నీ కలిగిన ఒక మహానుభావుడు, కెమెరామెన్, అతను డైరెక్టరు. అయినా సరే అతను ముస్లిం కదా అనుకోలా, అతను మేము ప్రేమించాం. అతను కూడా అలాగే ఉన్నాడు. సో మమ్మల్ని టికిల్ చేసేంత వరకు మీరు వేరు మేము వేరు అని మాట్లాడడం. ఇంకా దురదృష్టం ఏమిటంటే ఇది మీ అదృష్టమో మీ దురదృష్టమో, లేకపోతే మా అదృష్టమో మా దురదృష్టమో, మీరు టికిల్ చేసినా కూడా మీరు వేరని మేము అనుకోవటంలా. ఒక్కసారి ఈ దేశంలో ఉన్న హిందువులందరూ తిరగబడి ఈ ముస్లిం రిజర్వేషన్స్ ఏంటండి, అయితే మా రిజర్వేషన్స్ కూడా పెంచండి అని ఒక్కసారి ఉద్యమం చేస్తే ఎక్కడుంటారు మీరు? అందుకని అలా మాట్లాడడానికి వీలేదు. మేము మాట వరుసకి మాట్లాడుతున్నాం తప్ప మేము ఎవరి మీద ద్వేషం కానీ ఏమంటారు నిష్కారణంగా మాకు ప్రియత్వం కానీ అలా ఉండదు. మా భగవద్గీత రికార్డింగ్లో మాకు ఇలా ఉండుంటే, భగవద్గీత రికార్డింగ్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మాకు ఆ క్యాస్ట్ ఫీలింగులు, క్యాష్ ఫీలింగులు, రిలీజియన్ ఫీలింగులు అలా లేవు మాకు. అలా ఈ దేశంలో ఉన్న హిందువులకి లేదు. అది మాట్లాడదు. తేడా వాళ్ళు ఏం చేశారు, అట్లా రాముడు ప్రొసెషన్ నడుస్తోంది, గడ్డలెట్టు కొట్టారు, వీళ్ళు ఫీల్ అయ్యారు. ఇది తన ఏమంటారు ముఖ్యమంత్రికి చేర్చారు. వెంటనే ఏం చేశాడు తెలుసా, మొత్తం మీ దగ్గర వీడియోలు ఉన్నాయా అని అడిగాడు. వీడియోలు ఉన్నాయని. మరి లేగలే, వీడియోలు ఉన్నాయి అంటే వాళ్ళు చేసిన దుశ్చర్యలు లేగలే కదా. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అక్కడ ఉండాలి కదా, తీసుకెళ్ళండి. వాళ్ళు ఊరికే పోలీస్ స్టేషన్లో పెట్టి ఉతకటం కాదు, వాడు ఎవడెవడో పాయింట్అవుట్ చేసి వాళ్ళ ఇళ్ళు కూలగొట్టేయండి అన్నారు. అలాగే ఉండాలి, శిక్ష కఠినంగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, తల్లిదండ్రులు బిడ్డల విషయంలోనూ గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు బిడ్డల విషయంలోనూ, టీచర్లు గురువులు విద్యార్థుల విషయంలోనూ, రాజకీయ నాయకుల స్థానంలో ఉన్న ఏలుబడిలో ఉన్న వాళ్ళు మంత్రులు ప్రజల విషయంలోనూ శిక్ష అతి కఠినంగా ఉండాలి. వాటిని వాళ్ళ సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడం కోసం ఇటు బిడ్డలు కావచ్చు, ఇటు స్టూడెంట్స్ కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, శిక్ష కఠినంగా ఉండాలి. ఇంకొకటి అటు చూడకూడదు. సరిగ్గా అదే ఇన్సిడెంట్ని ఫాలో అయ్యాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆయన కూడా ఇల్లు కూలగొట్టేశాడు. మళ్ళీ ఎవడన్నా మాట్లాడగలడా? అసలు అలా చేయొచ్చా? అలా చేస్తే చేసిన వాడిని అమ్మో మళ్ళీ ముస్లిమ్స్ని ఏమన్నా అంటే మళ్ళీ ఈ దేశం అసలు ఎంత గొప్ప విషయం అండి. రామజన్మభూమి ఇష్యూలో అసలు మీరు డిసెంబర్ 6 అని వస్తుంటే, డిసెంబర్ 6 ప్రభుత్వాలన్నీ అసలు టెన్షన్ పడి వీళ్ళే సృష్టించుకొని వణికిపోయేవి. ఇప్పుడు చూడండి, అసలు రామజన్మభూమి ఇష్యూ కోర్టులో ఫైనలైజ్ అయిన రోజున ఎక్కడన్నా ఒక అవాంఛనీయ సంఘటన జరిగిందండి? 370 ఆర్టికల్ రద్దు చేసిన రోజు, ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన రోజు కూడా అంటే మీరు దేశం మొత్తం కట్టుడికిపోతుంది, దేశం తగలడిపోతుంది అనేసి తెగ బిల్డప్ ఇచ్చేశారు కదా. ఇప్పుడు దీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మీకు దమ్ము లేదు. ఒక మగాడు వచ్చాడు, ఒక ధర్మజ్ఞుడు వచ్చాడు, ఒక ధర్మాత్ముడు వచ్చాడు, దేశం గురించి 100% ఆలోచించగలిగిన వాడు వచ్చాడు. వాడు ఎప్పుడు నీలాగా పబ్బుల్లోకి వెళ్ళి కూర్చోలేదు. వాడు లాగు వేసుకుని వాడు ఛాయ్ స్థాయి నుంచి, అతి సామాన్య స్థితి నుంచి దైవం స్థితిలో కూర్చున్నాడు. అతను అనుగ్రహించగలిగిన స్థితిలో కూర్చున్నాడు. మోడీ ఏమి నా క్యాస్ట్ కాదు.
దేశం అతను అతను హీస్ ది ట్రూ పేట్రియాట్. నిజమైన దేశభక్తుణ్ణి ఈ దేశంలో కనుక నేను ఇంకొక మాట కూడా అంటున్నాను, 100% మోడీని ఏది చేసినా సమర్థించమండి. కొన్ని మాకు నచ్చకపోయినా మాకు నచ్చని విషయాలు ఉంటే ఉండొచ్చు, వాటిని మేము ఇగ్నోర్ చేస్తాం. ఎందుకు ఇగ్నోర్ చేస్తామో తెలుసా అండి? చంద్రుడి నుంచి, ఇది గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంట్, చంద్రుడి నుంచి మనం వెన్నెల్నే గ్రహిస్తాం కానీ మచ్చల్ని కాదు. అలా మోడీలో 90 పాయింట్లు అద్భుతంగా ఉండి 10 పాయింట్లు కనుక మనకు నచ్చకపోతే వాటిని కరెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే అతను ఒక్కడికే ఇవ్వగలం. ఎందుకంటే మిగతా వాళ్ళు 90 దరిద్ర పనులు చేసి మీరు పాలనలో సీట్లో కూర్చున్నప్పుడు ప్రతివాడు ఎంతో కొంత చేసే వెళ్తాడు. ప్రతివాడు చూపించుకోవడానికి నెక్స్ట్ 5 సంవత్సరాలు మళ్ళీ అదే సీట్లో కూర్చోవడానికి ఎంతో కొంత ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, చేయాల్సి వస్తుంది. ఇతను చేయాల్సి వస్తుందని చేయడమో, చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ 5 years మనం ఉండం. కాబట్టి 5 years ఉండటం కోసం మనం కొన్ని వేల కోట్లు వెనకేసుకుని దీన్ని మళ్ళీ జనాలకి వాళ్ళ బలహీనతల్ని చల్లార్చే పథకాలని వాళ్ళ మొహాన కొడితే వాళ్ళ మీద గౌరవం లేనట్టు. దీన్ని తామసిక దానం అంటారండి. ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నవన్నీ అవే. తామసిక దానం అంటే ఇచ్చేవాడికి తీసుకునేవాడికి ఇద్దరికీ గౌరవం ఉండదు. వాడు మన డబ్బు మనకే ఇస్తున్నాడు, ఇస్తే తీసుకోవడానికి ఏంటి అని ప్రభుత్వాల మీద ఇలా మొహం పెట్టుకుని వాడు ఇచ్చిన పథకాలను తీసుకుంటాడు. వీడేమిటి వాడు ఏదో తగలేండిరా, వాడికి 5,000 కావాలంటే 5,000, 10,000 కావాలంటే 10,000, ఒక మద్యం బాటిల్ కూడా తగలేండి, ఒక ఓటు వస్తుందా అదేదో తీసుకోండి అని మొహం ఇలా పెట్టుకుని వాడి మీద గౌరవం లేదు, తీసుకునేవాడికి గౌరవం లేదు. అది ప్రస్తుత ప్రభుత్వాల పరిస్థితి. అతను ఇన్ని చండాలాలు చేయట్లేదు, ఉచితాలు ఇన్ని చేయట్లేదు అతను. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఉచితము అది సముచితం కాదు, అనుచితము. ఉచితం ఎవరికి ఇవ్వాలంటే, నిజంగా ఉచితం ఎవరికి ఇవ్వాలంటే శారీరకంగా మానసికంగా దుర్బలులకు ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి ఇంకా జీవితంలో కోలుకోలేను, ఇంకా నాకు ఆత్మహత్యే శరణ్యం అనుకునే దీనస్థితిలో ఉన్న వాళ్ళకి చెయ్యండి ఎంతైనా. అలాంటి చేయండి. అలాంటి చోట్ల చేయటానికి మీరు చూడండి, అప్పుడు చేయాలి. అప్పుడు చూడండి, అప్పుడు అసలు ప్రభుత్వాలు ఎంత దారుణమైన వైఫల్యమో చూడండి. అప్పుడు అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయి రూపాయి లేక పాతాళంలో ఉంటే బూడిద కుప్పల్లాగా పడిపోయిన శవాల మీద కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన వ్యవస్థ ఒకటి ఉంది, అదే మెడికల్. అది చూడండి, దీన్ని కంట్రోల్లోకి తీసుకురాలేకపోయారు. ఒక్కొక్క ఇంజక్షన్ ఎంత కమ్మేశారో చూడండి. వీళ్ళని మనుషులు అంటామా మనం? దీన్ని ఎక్కడెక్కడ ఫెయిల్ అయినాయో చూడండి. కానీ అసలు ఇంకోటి దురదృష్టం ఏంటంటే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కూడా ప్రభుత్వాల మీద గౌరవం ఉండదండి. అది ఇంకా విచిత్రం. అది ఆ ప్రభుత్వ వ్యవస్థల్లో వాళ్ళ పిల్లలు ఇంకెక్కడో చదువుకుంటారు, సామాన్యుడు గవర్నమెంట్ బళ్ళలో చదువుకుంటారు. అంటే నీ వ్యవస్థ మీద నీకే గౌరవం లేదు. అట్లాంటి ఏమంటారు, దురన్యాయం, అసమాన స్థితిలో ఉన్న ప్రభుత్వాల సమక్షంలో, ప్రభుత్వాల ఏలుబడిలో బతుకుతున్నందుకు చాలాసార్లు నేను ప్రజల్ని, ప్రభుత్వాన్ని, నేను పరమాత్మని ప్రార్థిస్తుంటాను, స్వామి ఓటు ఎవరికంటే నేను తర్వాత చెప్తాను. నేనేమని ప్రార్థిస్తానంటే, ప్రజలకి సద్బుద్ధినివ్వు, అలాగే ప్రభుత్వాలకు కూడా సద్బుద్ధిని ప్రసాదించు. పరస్పరం ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమ, అనురాగం, గౌరవం, భక్తి, ఆప్యాయత, విశ్వాసం ఇవన్నీ పెంచేట్టుగా అనుగ్రహించు. ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని ఇవ్వు పరమాత్మ అని కోరుకుంటుంటాం. మీరు ఎవరికి ఓటేస్తారు, ఎవరికి గెలవాలని కోరుకుంటారు అని అంటే, నేను పర్టికులర్గా పార్టీ అని చెప్పను మిత్రమా. ఎవరు గెలవాలని కోరుకుంటామో తెలుసా? ఎవరు గెలవటం వల్ల ప్రజలకి 100% న్యాయం జరుగుతుందో, ధర్మం కాపాడబడుతుందో వాళ్ళని గెలిపించు పరమాత్మ. మాకేమైనా తపస్సు ఉంటే, మా వాక్కుకు తపస్సు ఉంటే మేము అది కోరుకుంటాం. అక్కడ పిఠాపురంలో 24 విగ్రహాలను కూలగొడితే అసలు ఒక్క హిందువు మాట్లాడ్డా? ప్రభుత్వాలు మాట్లాడవా? అదే మైనారిటీ అనుకునే మతాలకు సంబంధించి ఎవడన్నా మాట్లాడితే అది ఎంత రచ్చరచ్చ చేస్తారు. కేవలం హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయం మీద మాత్రమే గవర్నమెంట్ పెత్తనం ఉంటుందా? దాన్ని పొలిటికల్గా మిస్యూజ్ చేస్తారా ఆ పదవుల కోసం? ఎలాంటి పనులు చేసేవాళ్ళైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేసేస్తారా? లిక్కర్ బిజినెస్లు చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూర్చుని అక్కడ టీటీడీ పాలక మండలిలో సభ్యులు అవుతారా? దేవుణ్ణి ఇంత మిస్యూజ్ చేస్తారా పొలిటీషియన్స్? ఈ పొలిటీషియన్స్ కబంధ హస్తాల నుంచి ఈ ఎండోమెంట్స్ని విడిపించలేరా? ఎందుకు విడిపించలేరంటే హిందువులు ఇంత బలహీనంగా ఉన్నారు.
అదే అంటాడు స్వామి చిన్మయానంద, హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్ బట్ హిందూస్ ఆర్ సో వీక్ అన్నాడు ఆయన. ఇంకొక మాట అన్నాడు, ఐఎమ్ సీరియస్లీ థింకింగ్ దట్ హౌ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ హిందూయిజం అన్నాడు. హిందువుల్ని మార్చాలయ్యా, హిందువుల్ని కన్వర్ట్ చేసేయాలనిపిస్తుంది నాకు హిందూయిజంలోకి. అంటే ఎవరికి తన హిందూ అని బలంగా స్పృహ లేదన్నమాట తనకి. అలా బతికేవాడు ప్రపంచంలో ఏ మతస్థుడు అంటే ఒక్క హిందువు మాత్రమే. చాలా పాటు బానిసత్వం అలవాటు. ఎంత దారుణం అది. అలాంటి దాంట్లో ఈ దేశం అస్తిత్వాన్ని కాపాడడం కోసం నిజంగా చరిత్రను ఆధారంగా తీసుకుని ఎంతమంది మహానుభావులు దానికోసం, నేను దీనికోసమే పుట్టానన్నాడు పరాశరన్. నేను దీనికోసమే పుట్టాను, రాముడు అనుగ్రహంతో నా కళ్ళు లేకపోయినా కూడా నా కనులు నీవిగా చేసుకుని చూడు, శిలలపై శిల్పాలు చెక్కినారు అన్నట్టు. పుట్టుకతో అంధుడైన స్వామీజీ రామభద్రస్వామి, వీళ్ళందరి ప్రమేయంతో అక్కడ రాముడి జన్మభూమి అనే అస్తిత్వాన్ని, ఈ దేశపు అస్తిత్వాన్ని, ఈ దేశపు ఆత్మగౌరవాన్ని ఆ దేవాలయ నిర్మాణంతో నిలబెట్టిన మహానుభావుడు మోడీ. అతను దైవ సమానుడు కాక ఇంకెవడండి? దైవ సమానుడు కాక ఇంకెవడు?